మరొక చాలా కీలక ఫుడ్ గ్రూప్ మన ఇళ్లలో పాల పదార్థాలు. అవునండి, పాలు. ఇప్పుడు మనకి గోవులు ఇంట్లో ఉండి లేకపోతే అక్కడ వెనకాల బర్రెనో గేదెనో కట్టేసి మనం పాలు పితుక్కునే రోజులు అందరికీ సిటీల్లో అయితే అసలు అసాధ్యం. మనకి దొరికేవే ప్యాకెట్లో దొరికేవే పాలు. ఎక్కడైనా అదృష్టం ఉంటే అక్కడ ఇక్కడ కొంచెం పాల అంటే అతను పితికిన వ్యక్తి తీసుకొచ్చి పోయడం, అది కూడా కల్తీ లేదని మనం అనుకోవాలి. సో ఈ పాలల్లో కల్తీల వల్ల పాల పదార్థాలు మానేస్తే బెటర్ అంటారా? బాధాకరమండి. పాలు లేకుండా మన జీవనం లేదు. మన దేశంలో పాలు తరతరాలుగా ఉంది. పాడి పంట అనే వ్యవహారంతో వ్యవసాయంలో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా పాడి ఉంది వాళ్ళందరికీ. అంటే ఇంటి కోసమన్నా కనీసం పాలు ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు అయితే అది లేదు, తగ్గిపోయింది. ఆ విధంగా ఎక్కువ మంది అర్బన్ ఏరియాలో అయితే పాల ప్యాకెట్ల మీదే డిపెండ్ అవుతున్నారు. అయితే రాను రాను ఈ నాణ్యత విలువలు అయితే తగ్గుతున్నాయి. ఇది బాధాకరం. ఉన్న దాంట్లో చేసుకోగలిగినది కనీసం ఉన్న పాలని చాయ్ కాఫీలకి వాడకుండా ఉన్నవి తక్కువే అనుకున్నప్పుడు కనీసం పెరుగు మజ్జిగ రూపంలో తీసుకుంటే అది చాలా ఉపయోగం ఉన్న పాలని. అలాగే మనకి తెలిసిన వారు లేకపోతే మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా పాలు ఉత్తమంగా దొరికేటట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే నేను సజెస్ట్ చేసేది అయితే ఉత్తమంగా అన్నిటికంటే తల్లి పాలతో సమానమైంది దేశవాళీ ఆవు పాలు. తల్లి పాలలో ఎట్లయితే ఫ్యాట్ ఉంటుందో 4% ఫ్యాటు, దేశవాళీ ఆవు పాలలో కూడా అంతే ఫ్యాట్ ఉన్నది. బర్రె పాలలో 8% ఫ్యాట్ ఉంటుంది. చాలా కానీ మంచి మీగడ వస్తుంది. మంచి మీగడ రుచిగా ఉంటుంది. నెయ్యి కూడా మనకి ఎక్కువ బర్రె పాలతో వచ్చే నెయ్యి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ ఉంటుంది అని వాస్తవం. అయితే రుచిపరంగా చూసిన టీ కాఫీలకి చాలామంది ఇష్టపడతారు కాబట్టి అది అట్లా ఉన్నది. బట్ ఆరోగ్యపరంగా చూస్తే ఆవు పాలు తల్లిపాల తర్వాత అంత విలువైనవి అనమాట. గాడిద పాలు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నది. దాదాపు 3 నుంచి 5,000 రూపాయలు లీటర్. అంటే వింటే బిత్తరపోతాం. కానీ కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా దాన్ని కొంతకాలం పాటు ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇస్తారని చెప్పి, అంటే గాడిద పాలు ప్రిస్క్రైబ్ చేస్తారని విన్నానండి. నిజమేనా? అవునండి. అయితే ఇది కొందరు ఉపాధిగా ఇళ్ళంటే తిప్పుతా జస్ట్ ఒక 10 ml పడుతుందేమో నోట్లో అలా పిండుతారు. దానికి కొంత అమౌంట్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దాని ఉపాధి కోసం కొందరు చేస్తారు. ముఖ్యంగా ఆస్మా నివారణ కోసం వైద్యంగా అయితే వాళ్ళు వాడుతున్నారు, ఆహారంగా కాదు. అట్లా మన కల్చర్ ఉన్నది ఎప్పటి నుంచో. దానివల్ల కొందరు ఉపాధి కూడా పొందుతున్నారు. వాళ్ళు వాడే వాల్యూమ్ కూడా 10 ml 20 ml లోపే ఉంటుంది కాబట్టి అది విధానంగా చూస్తే మంచిదే. అయితే దీన్ని పాలగా తాగేదైతే ఎవరు లేరు. అంటే అది ఆహారంగా అయితే మన పూర్వీకులు చేయలేదు, అది అంత సజెస్టబుల్ కాదు. మెడిసినల్గా అయితే కరెక్టే. అయితే దాని కాంపోజిషన్ అంతా హ్యూమన్ మిల్క్ దగ్గరలో ఉంటుందని వినికిడి. అవునండి, అదైతే వాస్తవం. బట్ అది అన్ని ఇప్పుడు ఆవు ఇచ్చినంత వాల్యూము అవి ఇవ్వలేవు. అదే. సో ఆ విధంగా అది మనుగడలో అంటే పాల విషయంలో దాన్ని మనం సస్టైనబుల్ కాదు. అలాగే ఆవు ఇచ్చే పాలు సాత్వికమైనవని మన పూర్వీకుల నుంచి వచ్చినది. అయితే మనం చూస్తున్నది హిస్టరీలో చూస్తే దేశవాళీ ఆవు పాలు సాత్వికమైనవి. ఆలోచన, బుద్ధి, శౌర్యము అన్నీ ఇస్తుంది. బట్ బర్రెలో కానీ గాడిద పాలలో కానీ ఆ లక్షణాలు ఆవు పాలతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉన్నాయి.